ఆర్సీఐ ఏజెన్సీలో 10 కోట్ల రూపాయల స్కామ్పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 2.5 కోట్లు కంపెనీ సిబ్బందే కాజేసినట్లు గుర్తించారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్లో మరో 4 కోట్ల రూపాయలు పెట్టినట్లు చెప్పారు. వీరి నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ బాధ్యతను సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేశారు తుకారాం గేట్ పోలీసులు. క్రితము ఆర్సీఐ లాజిస్టిక్స్ కంపెనీ వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు. అందులో వాళ్ళు లాస్ట్ 1.5 years నుంచి ఆడిట్ చేసుకొని వాళ్ళ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే ఎఫ్ఎస్ఎస్ అనే కంపెనీ వాళ్ళు 10 కోట్ల మేరకు 9.98 crores వరకు డెఫిసిట్ ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని బేసిస్ పైన వాళ్ళు 2 ఎంప్లాయీస్ పైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. అందులో వాళ్ళని విచారించగా దానిలో ఇంకొన్ని వివరాలు తెలిసినాయి. ముఖ్యంగా ఆ 10 crores ఒక 2 crores 15 lakhs 2,17,00,000 వరకు కంపెనీయే వాళ్ళ శాలరీస్ ఇవ్వడానికి ముందస్తుగా వాళ్ళు తీసుకున్నట్టు మనకు తెలిసింది. అలాగే ఈ ఎంప్లాయీస్ కూడా లోకేశ్వర్ రెడ్డి అనే ఎంప్లాయీ 6.5 crores అతను ఏటీఎంస్లో నుంచి తీసుకొని 4 కోట్ల వరకు ఐపీఎల్ బెట్టింగ్లో పెట్టినట్టు మనకు ముందస్తుగా సమాచారం వచ్చింది.